ఈరోజు ఆర్గనైజర్స్ ఊపా రద్దు చేయాలని అడుగుతున్నారు. కానీ ఊపాని మిగతా వాళ్ళ మీద కూడా ఎందుకు పెట్టరు? ఊపా అందరి మీద పెట్టాలి కదా, అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా అని సామాన్య ప్రజలు అందరూ అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఊపా ఎందుకు రద్దు అడుగుతున్నాము? ఉన్న చట్టాలు రాజ్యాంగం దాని ప్రకారం అయితే ఊపా అనే చట్టం అది ఉంది, అది ఇంకా రద్దు కాలేదు. కాబట్టి ఊపా చట్టాన్ని ప్రయోగించాలి కదా. దాని మీద సంబంధించి దానికి ఏదైతే నిరేషన్ ఉందో దాంట్లో ఆ విద్రోహ చర్యలు అది ఎవరు పాల్పడినా వాళ్ళని అధికారంలో ఉన్నా ఎవరున్నా వాళ్ళకి ఇది వర్తిస్తాయి. మరి అలాంటప్పుడు వాళ్ళ మీద ఎందుకు పెట్టరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. రద్దు కావాలని కోరుకునే వాళ్ళు కూడా ప్రజలు అడిగిన దానికి అందరికీ అదే వర్తించి ఆ చట్టం అందరికీ వర్తిస్తేనే అది అందరి మీద ప్రయోగించబడినప్పుడే కదా. మనకి ఇంతకుముందు టాటా కానీ బోటా కానీ సంజయ్ దత్ లాంటి సినిమా హీరోలు వీళ్ళని రాజకీయ దాని గురించి పెట్టినప్పుడే ఇవన్నీ కూడా రద్దయినాయి. కానీ ఈరోజు సామాన్య ప్రజలు కూడా అడుగుతున్నారు, అందరూ అదే అడుగుతున్నారు. వాళ్ళ మీద ఎందుకు పెట్టకూడదు, వీళ్ళ మీద ఎందుకు పెట్టాలి అని ఎందుకు డిమాండ్ చేయకూడదు? దాంట్లో ఈ చట్టం ఉన్నప్పుడు ఇది చట్టం అని చెప్పేసి అది ప్రభుత్వం చెప్పి అందరి మీద చెప్పినప్పుడు అదే చట్టం దానికి సంబంధించి మనకి మిగతా వాళ్ళందరి మీద కూడా వాళ్ళు రాజద్రోహమో విద్రోహమో ఏదైనా అనండి అవన్నీ వర్తించినప్పుడు వాళ్ళ మీద కూడా ఊపా చట్టం పెట్టాలి కదా. పెట్టాలనే ప్రజలు అనుకుంటున్నప్పుడు మనం ఏం డిమాండ్ చేయాలి? ఎందుకు పెట్టకూడదు, రద్దు చేయకూడదు? రద్దు చేయాలి. వీటిని ఇంకా ఆ స్టేజ్కి రాలేదు, రద్దు చేయాలనే స్టేజ్కి ఇంకా రాలేదు. ప్రజలు అనుకోవట్లే. ప్రజలకి ఏంటంటే ఈ ఊపా చట్టం దీనికి సంబంధించింది, ఇది వర్తిస్తుందని ప్రజలు ఇప్పుడు పాలకులు ఎవరైతే వీళ్ళ మీద పెట్టారో రావణ మీద పెట్టిన తర్వాత ఇది ఇట్లా మాట్లాడితే ఇది ఊపా పెట్టాలని అనుకున్నారు. ఎందుకంటే పోలీసులు పెట్టారు, చట్టం అయింది, అదే కోర్టులో కూడా జరుగుతుంది, కేసు అయిపోయింది. మరి అది కేసు అయినప్పుడు వాళ్ళు దాని మీద మిగతా వాళ్ళ మీద కూడా పెట్టాలి కదా. అందరు కూడా సమానమే కదా, రాజ్యాంగం అందరికీ సమానంగా ఉంది కదా, వీళ్ళకి కొంత వాళ్ళకని లేదు కదా. లేనప్పుడు మరి ఒకే చట్టాన్ని వాళ్ళకి ఉపయోగించాలి కదా. దానికి ఎందుకు ఉపయోగించకూడదు? పెట్టాలి అని అంటారు. రేపు ఒక ధర్నా కూడా ఉంది, తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలి అని రేపు ధర్నా చేస్తున్నారు. తప్పులేదు కదా. పవన్ కళ్యాణ్ మీద కూడా ఊపా కేసు పెట్టాలని అన్నారు. అయితే మన కొద్దిగా మొహమాటంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎందుకు పెట్టకూడదు, అన్ని కేసులు వాళ్ళ మీద వర్తిస్తుంది కదా, అదే నేరం చేశాడు కదా అని అంటున్నారు. కానీ దాని ప్రకారం పెట్టాలి అని అనకపోవడానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు దాకా దాన్ని ఒక అప్రజాస్వామికంగా రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టంగానూ చూసాం. దాన్ని తీసేయాలని చెప్పాం. కానీ కింద ప్రజలకు వచ్చేసరికి దానికి చట్టం అందరూ సమానమైనప్పుడు ఎట్లాగా అని అడుగుతున్నారు. కాబట్టి దాని గురించి మనం ఈరోజు రద్దు అనే కంటే చట్టం ఎట్లా దేనికోసం పెట్టారు, ఏమిటి ఈ చట్టం యొక్క ఇదేంటి, వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పాలి. ఈరోజు ఒక రావణ్ గురించే చెప్పారు, కానీ యాక్చువల్గా రావణ్, ప్రకాష్ రాజు, తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఇవాళ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఊపా కేసు పెట్టాలి అని అన్నాడు. ప్రతిపక్ష నాయకుడి మీద పెట్టాల్సిందేనా, మనోభావాలు తింటున్నాయి, ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి, కాబట్టి ఫస్ట్ పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద అని అన్నారు. సో ప్రతిపక్షాల మీద టార్గెట్ మనకు తెలుసు, ఇందుకు ముందు దాకా ఈడీలు సిబిఐలు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఈరోజు ఊపా చట్టం మన రాష్ట్రంలో దానికి సంబంధించింది నోరు నొక్కడానికి ప్రశ్నించే వాళ్ళతో పాటు ప్రతిపక్షాల మీద కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయనండి. ఇప్పుడు జగన్ మీద ఎందుకు పెట్టకూడదు? జగన్ కూడా చేస్తే మీరు ఉన్న పదవిలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు కదా, పదవిలో ఉన్న వాళ్ళే అడుగుతున్నారు కదా, ఆయన దీని కిందే వస్తాడు, చేశాడు, ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు, లేకపోతే చేశాడు, కాబట్టి రాజద్రోహం చేశాడు, ఈ కేసులు ఎందుకు పెట్టకూడదని. చట్టాలు ఉన్నప్పుడు చట్టాల ప్రకారం దాన్ని పెట్టాలి. అధికారంలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, దానికి సంబంధించింది పెట్టాలి అని అంటున్నారు. ఇప్పుడు మరి పెట్టాలి కదా. పెట్టడం స్టార్ట్ చేస్తే ఎవరి నోరు ముగించాలి? అందరి నోరు ముగించాలి కదా, ప్రతిపక్షాలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ప్రజా సంఘాలకు కానీ. కాబట్టి చట్టం అందరికీ ఒకటే అయినప్పుడు అది మొత్తం ఊపా చట్టాన్ని అందరి మీద ప్రయోగించాలి కదా. అసలు యాక్చువల్గా ఊపా చట్టానికి సంబంధించి ఇప్పుడు మొన్న భారతీయ న్యాయ సంహిత వీటిలోకి వచ్చినప్పుడు ఊపా చట్టంలో ఉన్న సెక్షన్లన్నీ దీంట్లో తీసుకొచ్చారు. ఈరోజు ఊపా రద్దు చేసినా కూడా మీకు ఐపీసీ వీటిలో ఇంతకుముందు తీసేసి దాంట్లో లేని దాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు పెట్టారు. కాబట్టి దాంట్లోనే ఉన్న సేమ్ సెక్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వాలు అసలు దానికి ఆ సెక్షన్ పెట్టేయచ్చు. దానికి వాళ్ళకు కూడా ఇంతవరకు పోలీసులకు కానీ వీళ్ళకి ఈ సెక్షన్లు ఎలా పెట్టాలి, ఏమిటి, ఈ సెక్షన్లు ఉన్నాయా లేవా ఏంటి కూడా తెలియదు. ప్రభుత్వం మీద కుట్ర, ప్రభుత్వాన్ని
తోలుదోయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, వీటన్నిటి కూడా తీసుకొచ్చి భారతీయ న్యాయ సంహిత దీంట్లో చట్టంలో పెట్టేశారు. దాంట్లో 113, 115 ఇవన్నీ చూస్తే మీరు ఊపాలో ఏమున్నాయో దీంట్లో వస్తాయి. ఇంకా స్పెషల్ ఊపాకి ఉన్న ఏంటి అని అంటే మీకు మామూలు చట్టాల్లో ఉన్నదానికి ఊపాకి దానికి సంబంధించింది బెయిల్ చట్ట, దీంట్లో బెయిల్ రాదు, విచారణ ఉండదు దీంట్లో. తర్వాత పోలీసులకి ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఈ కేసుల గురించి తెలియదు, జడ్జిలకి తెలియదు. ఈరోజు కూడా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి పెద్ద చర్చ జరుగుతుంది. ఆ రోజు రమణ గారు నజీబ్ దాంట్లో కేసులో ఇచ్చేసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు విచారణ చేయకుండా వాళ్ళందరినీ లోపల ఎట్లా పెడతారు, ఏం చేస్తారు, వాళ్ళందరికీ కూడా జీవించే హక్కు ఉంది, వాళ్ళు బయటికి తీయాలి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా దానికి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇస్తే అది ఒక 3-4 సంవత్సరాలు ఆ జడ్జిమెంట్ నడిచింది. దాని మీద బెయిల్స్ వచ్చినాయి. కానీ ఇంకోటి ఎందుకు విచారణ చేయట్లేదు అనే విషయం కూడా సుప్రీంకోర్టులో దానికి సంబంధించింది ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు ఊపా కేసులు అన్ని రాష్ట్రాల్లో కూడా దీంట్లో విచారణ జరగట్లేదు, దీంట్లో కేసులు పెడుతున్నారు, ఇన్ని సంవత్సరాలు విచారణ ఎందుకు జరగట్లేదు? మరి వాళ్ళకి బెయిల్ ఇవ్వకపోతే విచారణ చేసి శిక్షించాలి. నువ్వు బెయిల్ ఇవ్వట్లేదు, బెయిల్ ఇచ్చే అవకాశం లేదు, కానీ బెయిల్ విచారణ కోసం నువ్వు కొన్ని సంవత్సరాలు తీసుకుంటావు. విచారణకి సంబంధించి కింద కోర్టులో ఎవరైనా సరే డెసిగ్నేటెడ్ కోర్టులో మీరు ఎక్కడా కూడా ప్రశ్నించట్లా, విచారణ ఎందుకు జరగట్లేదు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంత జాప్యం జరుగుతుంటే ఇప్పుడు ఊపా మీద అంత గందరగోళం ఉంది. అదే ఇప్పుడు ఇందాక ఎవరు అన్నారు కోర్టులని ఇచ్చేస్తామని, ఇది కోర్టులో తెలియ విషయం కాదు. ఇది 10-15 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించింది కోర్టులో చర్చ జరుగుతూనే ఉంది. ఆ చర్చలో ఉన్న న్యాయమూర్తులకు కానీ వాళ్ళకి కానీ ఒకళ్ళు ఇచ్చిన దాన్ని ఇంకొకళ్ళు అమలుపరచట్లేదు, ఇంకొకళ్ళు దానికి సంబంధించింది బెయిల్ నిరాకరిస్తున్నారు. ఏది ఇవ్వాలి ఏమిటి అనేది ఈరోజు మళ్ళీ కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పంపించారు. దేని గురించి? ఈ బెయిల్ గురించి. అంటే ఈ బెయిల్ అనేది వీళ్ళకి ఊపాలో ఉన్న స్పెషల్ యాక్ట్ దీనికి సంబంధించి ఇవ్వాలా లేదా, వీళ్ళకి మిగతా దీని ప్రకారంగానే ఏదైతే కండిషన్స్ ఉంటాయో విచారణ పూర్తయిన తర్వాత విచారణ జరగకపోతే వీళ్ళందరినీ కూడా లోపల ఎన్ని సంవత్సరాలు పెడతారు, ఏం చేస్తారు, వీటిని ఇవ్వచ్చా లేదా, దీని మీద చర్చ జరిగి ఇచ్చేసి మళ్ళీ మొన్న దీనికి సంబంధించిన నాగరత్న గారని ఆవిడ డివిజన్ బెంచ్ ఒకటి ఇచ్చారు, అట్లా ఉండటానికి లేదని చెప్పేసి. తర్వాత మళ్ళీ ఈరోజు అదే చర్చ ఢిల్లీ హైకోర్టు వాళ్ళు అట్లా ఉండటానికి లేదు దీంట్లో అని చెప్పేసి, బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పేసి, జైల్ ఈజ్ రూల్ అని చెప్పేసి మళ్ళీ దాన్నే పాటించాలని చెప్పేసి మేము దీన్ని ఆచరించమని చెప్పేసి పాటించమని చెప్పారు. ఈరోజు మళ్ళీ దాని మీద డివిజన్ బెంచ్ దాని మీద ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేయాలట. వాళ్ళందరూ కలిసి ఇచ్చేసి ఇవ్వచ్చా లేదా, బెయిల్ ఇవ్వాలా లేదా, దీంట్లో ఉందా లేదా అని చెప్పడానికి మళ్ళీ ఒక పెద్ద కాన్స్టిట్యూషనల్ బెంచ్కి దీన్ని తీసుకొచ్చి పంపించారు. కాబట్టి మొన్న ఇక్కడ ఆదివాసీలను తీసుకొని వచ్చేసారు. ఇక్కడ 28 మందిని మొత్తం. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఏ కోర్టులో ఛార్జ్షీట్ వేయాలి అనేది పోలీసులు ఎవరికీ తెలియదు. ఈ కోర్టులో వేస్తే జిల్లా కోర్టులో రిటర్న్ చేశారు, జిల్లా కోర్టులో వేస్తే మచిలీపట్నంలో వేయాలని వేశారు. మచిలీపట్నం నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చేసి అక్కడ మూలకొచ్చింది అది. అంటే వాళ్ళకి ఛార్జ్షీట్ పెట్టాలని లేకపోతే ఎట్లా చేయాలని ఈ ఊపా కేసులో అంటే ఏంటి అనేది ఏమీ తెలియదు. ఎక్కడి నుంచో డైరెక్షన్స్ వస్తాయి, ఆ డైరెక్షన్స్ దాని ప్రకారంగా వాళ్ళ మీద పెట్టాలి. మామూలు వాటిల్లో బెయిల్స్ ఇస్తున్నారు, మిగతా వాటిలో బెయిల్ రాకుండా ఉంటే ఇదొకటి అని చెప్పేసి ఈ ఊపాలు పెడుతున్నారు. మన 13 మంది ముస్లిమ్స్ మీద ఈ విజయవాడలో మొత్తం టెర్రరిస్టులు ఉన్నారని చెప్పేసి, ముస్లింలు టెర్రరిస్టులు అని చెప్పేసి చేయడానికి చేశారు. వాటిలో 90 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళు 90 రోజుల నుంచి లోపల ఉంటే మళ్ళీ నిన్న మొత్తం వాళ్ళ ఇళ్ల మీద అందరూ కూడా వాళ్ళు లోపల ఉన్నప్పుడు కోర్టు పర్మిషన్ లేకుండా మొత్తం దాడి చేసి వాళ్ళ ఇళ్ల మీద దాడి చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు. కోర్టు పర్మిషన్లు ఉండవు, ఏమీ ఉండవు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు దానికి సంబంధించింది. అందువల్లే ఊపా యొక్క దానికి సంబంధించిన మనం భయపడేది ఏంటంటే దానికి ఒక చట్టము ప్రొవిజన్స్ ఇవి ఏమీ ఉండవు. అవి జడ్జిలు దానికి సంబంధించిన న్యాయ సూత్రాలు ఏవి కూడా పాటించరు. కాబట్టి దీనికి సంబంధించి మనం ఊపా రద్దు చేయాలంటాం. కానీ దిస్ ఈజ్ నాట్ ద స్టేజ్. ఈ స్టేజ్లో మనం ఎవరెవరికి అప్లై అవుతుందో ఎవరెవరికి అవుతుందో దానికి ఇదేంటో ప్రజలకి ఇప్పుడు స్పష్టం తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఎందుకు పెట్టకూడదని అడగాలి, దాన్ని పెట్టమని చెప్పాలి. నిజంగానే అదే చట్టం అయితే పెట్టాలి, దానికి సంబంధించింది పెడితే కదా వాళ్ళు ఛాలెంజ్ చేసేది. అప్పుడు చంద్రబాబు నాయుడు దాని మీదకి అక్రమంగా అరెస్ట్ చేస్తే దాని మీద సుప్రీంకోర్టు లాయర్స్ అందరూ వచ్చేసి అసలు ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఎట్లా చేస్తారు, అర్ధరాత్రి ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, చేయకూడదు, జైల్లో మంచి ఆహారం ఇవ్వాలి, జైల్లో మంచి నీళ్ళు ఇవ్వాలి, జైల్లో ఎయిర్ కండిషన్ పెట్టాలి, ఇలాంటివన్నీ మాట్లాడి ఇచ్చేశారు. రేపు పెట్టినాయండి, పెడితే అందరు నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల మీద పెడితే ఈరోజు ఈ ప్రజాస్వామ్యం ఇది ఏంటో తెలుస్తుంది కదా. కాబట్టి చట్టం గురించి అడుగుదాం, దానికి
అది ఎట్లా దాన్ని ఎట్లా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఏంటి ప్రజలకు, సామాన్య ప్రజలకు తెలియాలంటే దిస్ ఈజ్ ద టైం. మనం కరెక్ట్గా వాళ్ళ మీద కూడా పెట్టండి, దాని మీద చర్చ జరపండి. దానికి అదే చట్టం అయితే ఆ చట్టం ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో మీ కుటుంబ సభ్యులకి వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు దానికి సంబంధించింది ఎలా చేద్దాం ఏమిటి అనేది ఇది కూడా రద్దు చేయడానికి చేసిన దాంట్లో ఒక భాగంగా తీసుకొని దాంట్లో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా చర్చ పెడదాం, మాట్లాడదాం. థ్యాంక్ యూ.